కోసమే ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించారు దీన్నే కాదంటోంది నన్నే మహాసుందరంగులే పొందలేని వాణ్ణి అల్లగురు ప్రేమ కోసమే ఈ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టువాణ్ణి ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి చదువు సల్జగలిగినోణ్ణి సౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాణ్ణి అక్కినేని అంతడు కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా I love you darling because you are charming ఎలాగోలాను దక్కితే లక్కు చిక్కినట్టే why not అల్లగురు ప్రేమ కోసమే జీవితం నీకేమైనా బుద్ధుందా తెలివుందా ఎంత చిరాగ్గా ఉందో తెలుసా పూలేంటి కెమెరా ఏంటి పేపర్లేంటి స్టూపిడ్ రాస్కెల్ అందమైన అమ్మాయి కనబడితే చాలా వెనక్కి వెళ్ళిపోవడమేనా సొల్లు గార్చుకుంటూ నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావా నన్నేమని అంటున్నావు నాకేం అర్థం కావట్లేదురా అంటే ఇవన్నీ నీ తిట్లే మళ్ళీ డైలాగ్ రోల్ ఇంకో టేక్ ఎందుకు నన్ను నేను తిట్టుకుంటున్నా బాబు అయినా పర్ఫార్మెన్స్ ఇచ్చిన పూలు దానికి నేను కట్టుకోవాల్సి వస్తుంది డబ్బులు నీ పర్సేగా నా పర్సు మరి సెట్ లో లాస్ట్ గేమ్ ఆడే బాల్ ఇవన్నీ నువ్వు ఎత్తుకెళ్తున్నావా పిల్లలు కూడా లేరు కదా మనకి కాదు పకెట్లో వియా ఉంది కదా అది ఆడుకుంటుందని అది తీసుకెళ్తా ఆడుకొని గీడికెళ్ళి తీసుకెళ్తున్నావా మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది అది నీదే కదా అన్నా ఏందన్నా అడిగితే ఇస్తాం కదన్నా 3 రోజుల నుంచి బ్యాగ్ కనిపిస్తలేదు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది అది కూడా సెట్ ప్రాపర్టీయా అవునన్నా బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు మొత్తం ఇంట్లో అన్ని మా సెట్ సామాన్లేనా మేడం ఏంది మేడం బాబు ఇచ్చేయండి మేడం బ్యాగ్ కూడా పోయిందిరా చిచ్చి ఇదేం బుద్ధి పాడు బుద్ధి నువ్వు నా పెళ్ళామని చెప్పుకొని కూడా నాకు సిగ్గైతుంది ఇప్పుడు నేను ఏదో దొరికిపోయా కాబట్టి నా గురించి ఇన్ని మాట్లాడుతున్నావు నువ్వు సెట్లోంచి నేను నొక్కేసావు నాకు కూడా తెలుసు దొరకనంత వరకే రాజు దొరికితేనే దొంగ ఇది దొంగ ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు ఈ రోజు ఏంటంటే దరిద్రం ఏంటంటే ఈ దొంగలతో మేము పోటీ పడాలి ఈ రోజు ఆనిముత్యాలు మళ్ళీ ఒకసారి గెలుస్తున్నారు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు నువ్వు రెడీ నేను రెడీ యాజ్ యూజువల్ ఈ రోజు కూడా ముగ్గురు జంటలు రెడీగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎంటర్టైన్ తీసుకోవడానికి మీరు రెడీ అయితే లెట్స్ వెల్కమ్ అవర్ ఫస్ట్ పార్టిసిపెంట్ శీతాకాల నిండలాగా సంక్రాంతి పండుగలాగా సొగసు ఎవరి కోసం నిజంగా చెప్పండి సార్ ఈ డాన్స్ తో మీరు డీ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారు కదా ఈ డాన్స్ తోనా యా తొక్కుడు బిళ్ళ డాన్స్ ఇది చేయాలంటే ఒక కనీసం 2 months ప్రాక్టీస్ ఉండాలి ఏది ఇది ఈ స్టెప్ ఇంకోసారి చూస్తావా ఏయ్ ఆ మ్యూజిక్ ఏంటి సార్ చాలా కష్టంగా ఉంది సార్ ఈ పర్ఫార్మెన్స్ తోనే డీకి వెళ్ళిపోదాం అన్న హలో ఈ పర్ఫార్మెన్స్ తోనే శేఖర్ మాస్టర్ లేచి చప్పట్లు కొడతాడు లేచి పారిపోకుండా ఉంటే చాలు లేదు ఇలాంటి పర్ఫార్మెన్స్ చేస్తే D13 నెక్స్ట్ వచ్చే సీజన్ లో శేఖర్ మాస్టర్ గారి స్పేస్ లో ఇన్ని ఉంటాడు ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా ఛాతి లేపు అదే మగాళ్ళం మేము సరే మగాళ్ళే కానీ అంతకు ముందు ఒక పేరు ఉంటది కదా అదేందో అడుగు అదే పేరు నా పేరు పృథ్వీరాజ్ అదే పేరు మేము అదే పేరు ఈవిడ కూడా అదే పేరు ఏం పేరు మనోజ లేపు లేపు దీంట్లో ఇట్లా అప్పుడు బయటకు వస్తా ఇప్పుడు సవాల్ ఇస్తారు ఈ రోజు నుంచి మాకు గెలుపు స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి ఏంది మొదటి నుంచి నాదే గెలుపు మరి ఫస్ట్ కపుల్ ఎంటర్టైన్ చేస్తే ఎంటర్టైన్మెంట్ కే ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సెకండ్ కపుల్ వస్తున్నారు లెట్స్ వెల్కమ్ దెం గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం
తీయని తరుణమిది. మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా, మీ ఇద్దరికి పరిచయం ఉంది కదా. పుట్టుకతోనే. మరి డాన్స్ ఎందుకు అట్లా చేసి? మీరు సోలో పర్ఫార్మెన్స్, ఆవిడేమో బాగా చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఇంట్లో ఆవిడ చేస్తుంది కాబట్టి నేను చేసిన. ఆయన చేసే వరకు సర్ప్రైజ్ అయ్యి ఆవిడ స్టన్ అయింది, థ్రిల్ అయింది. ఓకే, పిల్ల ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 20 years. 20 years. వావ్. వదిన గారి పేరు గంగాధర్. గంగాధర్. అలా కలిసి వచ్చిందా, లేకపోతే చూసుకొని చేసుకున్నారా, లేకపోతే పెళ్లి తర్వాత మార్చుకున్నారా? లేదు, అంటే పేరు ఒరిజినల్ పేరు అది. లవ్ మ్యారేజ్. 20 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే తొడగొట్టు. బిల్కుల్ పడగొడతా కూడా. పంతం నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. సెకండ్ కపుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. థర్డ్ కపుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. మూడో కపుల్ చిలక అన్నారు కానీ నిజంగా కలర్ఫుల్ చిలక లాగా ఉంది. మొత్తం టెంట్ హౌస్ లో ఉన్న డెకరేషన్ మొత్తం. మాకు షోకులు గానీ, మాకు ఏదో వేరేదేదో చూపించాలని ఏమి ఉండదు. మేము ఎట్లుంటాం అట్లనే ఉంటాం. బై అమ్మాయిలే అబ్బాయిలే. కానీ అబ్బాయిలే గొప్ప అని ఈ షో నిరూపించాం. లేదు, నీ పప్పులా నుడకాయి, నువ్వు కనటి అన్ని పగట్టి కలలే, అన్నుతాయే. ఏదైతే అది వాళ్ళు అరుస్తారు, మనం గెలిచి చూపెడతాం. అన్న పేరు అడిగినావా నువ్వు? అన్న పేరు అదే పేరు. ఏం పేరు? రామ్ బాబు అని పిలుస్తా. అక్క పేరేంది? అమూల్య అని పిలుస్తాం మేము కూడా. తొడగొట్టు. పంతం నీదా నాదా హై. ఓకే, సో అందరూ సెట్ అయిపోయారు. టోటల్ గా 5 రౌండ్లు. ఎవరైతే ఎక్కువ రౌండ్లు గెలుస్తారో వాళ్ళే గెలుచుకుంటారు ఈ ఎపిసోడ్. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. కానీ దానికంటే ముందు పాతాలుగా జెండా పాతాలుగా